శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం నేర్చుకోవటం, ఈ విద్య అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అసలు? మీరు అడిగిన ప్రశ్న మీ దృష్టిలో చిన్నదే అవ్వచ్చు, ఓకే, కానీ చాలా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, అడగండి. ఇప్పుడు అభిమన్యుడు నేర్చుకున్నాడు అనుకుంటే అది అభిమన్యుడి గొప్పతనమా, లేదు అతని తల్లి సుభద్ర గొప్పతనమా, లేదు అతని తండ్రి అర్జునుడి గొప్పతనం అయి ఉంటుందా? మీరేమని చెప్తారు? మూడిట్లో ఒకవేళ సెలెక్ట్ చేసుకోండి. అంటే జనరల్గా ఇప్పుడు మనం పేరెంటింగ్ టైంలో ఉంటే ఫస్ట్ పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కడుపులో పిల్లలకి ఏ ప్రభావం ఉన్నా సరే తల్లిదండ్రులకి సంబంధించింది ఉంటుంది అని నేను నమ్ముతాను సార్. ఇందులో గొప్ప ఎవరు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా కాదు. ఓకే, సుభద్ర ఒక స్త్రీ అయ్యి ఉండటమే గొప్పతనం. సుభద్ర ఒక స్త్రీ అంటే ఒక స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిదో తెలియదు. ఒక మహాపండితుడు ఉన్నాడమ్మా, భార్య ఉన్నది. ఇప్పుడు ఇతని జీన్స్ అనేటువంటి వాటిని ఈమె మరో బిడ్డని తీసుకొని వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే ఇతని యొక్క భావనలు, ఇతని యొక్క నాలెడ్జ్తో పాటు ఈమె యొక్క భావనలు కూడాను ఆ బిడ్డలో కలుస్తాయి. ఈమెకు ఉన్నటువంటి జ్ఞానము కూడాను ఆ బిడ్డలో కలుస్తాయి. ఇప్పుడు ఇతను గొప్పవాడు, ఈమె కొంచెము వేరే విధంగా ఆలోచించేది అనుకుంటుంది. ఈ గొప్పవాడితో పాటు వచ్చేటువంటి వాడు గొప్పవాడి లక్షణాలతో పాటు చెడ్డవాడిగా కూడా వస్తాడు. ఇతను చెడ్డవాడు, ఈమె గొప్పగా ఆలోచిస్తుంది అన్నప్పుడు పుట్టేవాడు చెడ్డవాడు అయి ఉన్నా కానీ కొన్ని ఆదర్శ భావాలు కలిగి పుట్టాడు. వీళ్ళిద్దరూ చెడ్డవాళ్ళు అనుకోండి, ఇక సమాజం రాక్షస జాతి వచ్చేస్తుంది. దీనికి ఎవరో ఎగ్జాంపుల్ కాదమ్మా, నేనే అనుకుందాం. నాన్నగారు ఆర్మీ, 1971 యుద్ధం. మీరు బోర్డర్ సినిమా చూసి ఉంటారు. 135 మంది ఉన్నారు అందులో నాన్నగారు ఒకళ్ళు. 71 వార్లో. అప్పుడు మా అమ్మగారు నన్ను, సత్యనారాయణ గారు. అయితే ఆ టైంలో నన్ను క్యారీ చేస్తుంది మా అమ్మగారు. 4th మంత్, అరౌండ్ 5th మంత్. మా అన్నయ్య అక్కయ్య ఉన్నారు, చిన్నపిల్లలు అన్నమాట వాళ్ళు. ఆ యుద్ధం టైంలో ఏంటంటే అందరి ఫ్యామిలీస్ని ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పేసేసారు అప్పట్లో. చెప్తే మా అమ్మగారు వచ్చేసినప్పటికంటే నేను వెళ్ళను, ఆయన ఉంటే ఆయనతో పాటే నేను, ఆయన లేరంటే నేను కూడా నేను ఉండను అనేటువంటిది ఒక దీక్షించి కూర్చుంటే అప్పట్లో ఇక ఇళ్లలో ఉండనివ్వకుండా ఒక పెట్రోల్ బంక్ లాంటిది ఇచ్చి ఈ మిలిటరీ వాళ్ళు బెల్ట్కి ఒక ఆకుపచ్చ రంగు ఇది రాస్తారు, మట్టి లాంటిది. ఆ మట్టిని మొత్తం అద్దాలకు మొత్తం రాసేసి మా అమ్మగారి చేతిలో ఒక రివాల్వర్ కూడా చేతిలో పెట్టి ఆమెకు ఒక పాస్వర్డ్ చెప్పారు. ఈ పాస్వర్డ్ చెబితేనే తలుపు తీయాలి, లేదంటే షూట్ చేసాడు ఎవరైనా సరే అని చెప్పి చేశారు. సైరన్ అనేటువంటిది ఎప్పుడైనా ఫ్లైట్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు సైరన్ మోగుతుంది. సైరన్ మోగంగానే వెంటనే వెళ్ళిపోయేసి బంకర్లోకి దూకేయాలి. సైరన్ మోగంగానే మా అమ్మగారు మా అన్నయ్యని అక్కయ్యని తీసుకొని బంకర్లో దూకేసేది అనమాట. అయితే నాన్నగారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మా అమ్మగారు ఒక మాట అన్నారు, వెన్ను చూపించకుండా నువ్వు యుద్ధం చేసిరా, నీకేమైనా పర్లేదు, వెన్ను చూపించద్దు, భయపడి పారిపోయి రావద్దు. నా భర్త అలాగా అంటే మా అమ్మగారికి అంత దేశభక్తి. అయితే నాన్నగారు ఆ యుద్ధం టైంలో మనకి ఎలాంటి ట్యాంకర్స్ లేవు ఆ రోజుల్లో. పాకిస్తాన్ వాళ్ళు అటువైపు నుంచి వచ్చేస్తున్నారు. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్కి నాన్నగారు చెప్పారు, మన దగ్గర ట్యాంకర్స్ లేదు, 2వ ప్రపంచ యుద్ధంలో ఒక ట్యాంకర్ ఒకటి ఆగిపోయి ఉంది, అది అప్పుడు దాన్ని నేను రిపేర్ చేస్తాను. నాన్నగారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. నేను రిపేర్ చేస్తాను, అది మనకి బాగా పనికొచ్చిద్ది అని అంటే వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ వచ్చేసేసి మీరు తప్పించుకోవటం కోసం అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు, అది మకరా అంటారు అనమాట హిందీలో. నువ్వు తప్పించుకోవడం చేస్తున్నావు అని అంటే లేదు నేను 80% దాన్ని చేస్తానన్నా, నువ్వు దానికోసం టైం వేస్ట్ చేస్తున్నావు, ఒకవేళ అది అవ్వకపోతే నేను కోర్ట్ మార్షల్ చేస్తా ఉన్నారంట. నాన్నగారు నన్ను కోర్ట్ మార్షల్ చేయడం కదా, ఊరేసి చేసేసేయండి, నో ప్రాబ్లం, కానీ నేను దాన్ని చేసి తీరుతానన్నారు. చేశారు 2 డేస్లో దాన్ని రిపేర్ చేసి
ఆ రోజున అది యుద్ధంలో ఒక నైట్ మొత్తం అంతా కాపాడింది అనమాట. బా. ఆ తర్వాత నాన్నగారికి చాలా చాలా అవార్డ్స్ వచ్చినాయి, చాలా మెడల్స్ వచ్చినాయి నాన్నగారికి. ఇప్పుడు మా అమ్మగారికి పాటలంటే చాలా ఇంట్రెస్ట్, అది కూడా హిందీ పాటలు అంటే ఇంట్రెస్ట్. మా అమ్మగారికి దేశభక్తి ఉంది, నాన్నగారికి దేశభక్తి ఉంది. నాన్నగారు ఒకటే అంటారు మా అమ్మ, అరే నేను ఎవరినైనా మోసం చేయాలనేటువంటిది కనుక ఉంటే ఫస్ట్ నన్ను నాశనం చేసేది, నన్ను మోసం చేసి నా దగ్గర మొత్తం తినేసేసి అప్పుడు ప్రపంచం జోలికి వెళ్ళరా, ఎందుకంటే నా ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఇలాగా ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నాలో దేశభక్తి, ఎలాంటి దేశభక్తి అంటే భారతదేశాన్ని ఎవడైనా ఒక చిన్న మాట అన్నాడంటే దాదాపుగా చంపేసినంత పని చేస్తాను. ఎక్కడిదాకా ఎందుకు లేదు. మా అన్నయ్య గారు ఒక సీడ్స్ కంపెనీలో చేస్తూ ఉండేవారు. అప్పుడు రిటైర్ అయిన తర్వాత నేను కూడాను వెళ్ళాను. అప్పుడు ఇలా ఒక పెద్ద డబుల్ కార్డ్ మంచం మీద కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్. నాది ఎలా ఉంటుందంటే లాస్ట్ ఓవర్లో 36 కొట్టాలంటే కొడుతుంది అని చెప్పేసి అంటాను. డెఫినెట్గా కొట్టేస్తుంది అంటే ఓడిపోతుంది అనే మాట నోట్లోంచి రానే రాదు, సమస్య లేదు నా నోట్లో నుంచి. నా పక్కనే ఉన్నాడు అతను, ఇండియా ఓడిపోయిద్ది అన్నాడు. ఏ అన్నా అంటే నేను బెట్టింగ్ కాశాను ఆస్ట్రేలియా గెలిచిద్ది అన్నాడు. బెట్టింగ్ కాశాను అనేటువంటి మాట క్లియర్ అయ్యే లోపల ఒకే ఒక తన్నుదంతే వెళ్ళి మంచం అవతల పడ్డాడు. మా అన్నయ్య గారు అప్పుడే స్నానం చేసి వస్తున్నారు. ఏంటంటే కింద పడ్డారు ఏంటంటే మీ తమ్ముడు కొట్టారన్నాడు. ఎందుకు మీ తమ్ముడు తన్నాడు అన్నాడు. ఎందుకు అని చెప్పేసి అంటే ఇండియా ఓడిపోయిద్దని బెట్టింగ్ వేశాను అన్నాడు. వాడి దగ్గర మాట్లాడకూడదు అన్నటువంటి మాట మీరు మాట్లాడారు కదండి అంటే. మరి నాకు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇవి? నేను నాన్నగారు మంచి టెక్నికల్ పర్సన్. సో ఈరోజు నాకు రీసెర్చ్లో నేను ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, హైడ్రాలిక్, న్యూమాటిక్, మళ్ళీ అందులో బయోమెడికల్, ఇండస్ట్రియల్, మెరైన్, ఏరోనాటికల్, డిఫెన్స్, ఏరోస్పేస్, రైల్వేస్, ఓఎన్జీస్ వీటన్నిటిలో కూడా నా R&D చేస్తున్నాను. ఆ టెక్నాలజీ, ఆ టాలెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాకు నాన్నగారి ద్వారా వచ్చింది. దేశభక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాన్నగారి ద్వారా, అమ్మగారి ద్వారా వచ్చింది. అలాగనే మా అమ్మగారు పాటలు పాడతారు, నేను పాటలు పాడతాను. నేను దాదాపుగా హిందీలో ఉన్నట్టు అందరూ సింగర్స్ వాయిస్ని ఇమిటేట్ చేస్తాను నేను. ఓ సూపర్ సార్. जिंदगी के सफर में गुजर जाते हैं जो मुकाम, కిషోర్ కుమార్ వాయిస్. సూపర్. ఓకే. అట్లాగే ముఖేష్ కానివ్వండి, రఫీద్ కానివ్వండి, కుమార్ సాను కానివ్వండి, అందరూ వాయిస్లు ఇమిటేట్ చేస్తాను. దాదాపుగా నేను కొన్ని ఉంటాయి కదమ్మా యాప్స్ ఉంటాయి కదా కెరోకేలో, నేను రికార్డింగ్ చేసి పెడితే ఆశ్చర్యపోతారు, వాళ్ళే పాడారు అనుకుంటారు, గుర్తుపట్టలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అది మా అమ్మగారి ద్వారా వచ్చింది నాకు. అది దేశభక్తి కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, పాటలు అనేటువంటిది కానివ్వండి. మా నాన్నగారు మంచి ఆర్టిస్ట్, నేను అంత మనిషిని కూర్చోబెట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆర్ట్ వేసేస్తాను. అది అన్నీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ద్వారా వచ్చింది. అలాగనే ఇక్కడ అర్జునుడి యొక్క స్కిల్ అభిమన్యుడికి వచ్చింది. అలాగనే సుభద్ర ఆమె అది వింటూ ఉండటం వల్ల ఆమెకి వచ్చినటువంటి ఆ జ్ఞానము అనేటువంటిది అభిమన్యుడికి వచ్చింది. ఇప్పుడు అందుకనే అంటారు స్త్రీలని వేదం నేర్చుకునేవారు. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ విశ్వాన్నే కంట్రోల్ చేయగలదు వేదం అనేటువంటిది. నేను ఇందాక కూడా చెప్పాను, జస్ట్ ఒక మంత్రబలంతో ఒక బాణాన్నే వీళ్ళు కంట్రోల్ చేయగలరు అనేటువంటిది. అలానే విశ్వాన్నే కంట్రోల్ చేయగలరు. మరి అటువంటిది ఏమంటే పర్మిషన్ లేకుండా ఎవరు కూడా నేర్చుకోకూడదు. ఇప్పుడు ఏకలవ్యుడి యొక్క ఏలుని తీసాడు. ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అంటే అతను ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోవాలి. అంటే గురువు దగ్గర నేర్చుకుంటే దీన్ని ఈ టైంలో వాడాలి, ఈ టైంలో వాడకూడదు అనేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అది ఏకలవ్యుడి దగ్గర లేదు. ఆ రోజున ఈయన అడవిలో శిష్యుల్ని తీసుకుని వెళ్తూ ఉంటే వీళ్ళ వేటకొక్కలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అంటే జంతువులని వీటిని వీళ్ళ వైపుకి తరుముకుంటూ రావటం కోసం అని చెప్పేసి ఆ వేటకొక్కలు ఈ ఏకలవ్యుడిని చూసి అతను విచిత్రమైన ఆకారం చూసి అరిసిని అంటారు. ఇది చాగంటి గారు చెప్తుండే విన్నాను అనమాట నేను. అది చాగంటి గారిని బాగా ఫాలో అవుతాను నేను. అది అవి అరిస్తే అతను చూసి అరిస్తే నన్ను చూసి అరుస్తావా నువ్వు అని చెప్పేసి వాటి యొక్క నోరుని పై నోరు పైకి కింద నోరు కిందికి ఉండే విధంగా కొట్టేసేసాడంట. అవి పాపం ఏడ్చుకుంటూ అది రోధిస్తూ వచ్చినాయి ద్రోణాచార్యుల వద్దకి. చూసి ఎవర్రా బాబు ఇంత టాలెంట్ ఉన్నాడు ఎవడు,
రెండోది మూగజీవాల మీద తన టాలెంట్ చూపించడం ఏంటి అతను అని చెప్పేసి వెళ్తే చూస్తే ఏకలవ్యుడు. ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇదిగోండి మీ బొమ్మ పెట్టుకుని నేర్చుకున్నానండి అన్నాడు. అలా నేర్చుకోవచ్చు. అంటే గురువు గారిని స్మరిస్తూ మనము నేర్చుకోవచ్చు. తోటి గురువు కూడా నేర్చుకోవచ్చు. కొంతమంది చాదస్తూ నా శిష్యులు చాలామంది ఉన్నారు. నా ఫోటో పెట్టుకుని రోజు పూలదండేసి చేస్తున్నా, ఎవరు చేయకూడదు అని చెబుతానంట నేను. అదే కొంతమంది లేదండి గురువు గారు మిమ్మల్ని దండం పెట్టుకుంటే నాకు వర్క్ అయిపోతుంటాయండి అని చెప్పేసి అసలు అంటుంటారు. సో వాళ్ళ నమ్మకం లేదు. గురువు అని చెప్పేసి అనేటువంటిది ఒకటి ఇది ఉంటుంది అన్నమాట. అయితే నేను ఏమన్నా అంటే అరే నా దగ్గరే నువ్వు నన్ను నా ద్వారా నేర్చుకున్నావు, ఓకే నో ప్రాబ్లం, కానీ నా దగ్గర నేర్చుకోలేదు కాబట్టి నీకు యొక్క క్రమశిక్షణ తెలియదు, అంటే అది నీకు దగ్గర ఉండకూడదు అని చెప్పేసి గురుదక్షిణగా ఆ ఏలు తీసేసుకున్నాడు.